హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మరొక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఒకప్పుడు పచ్చని అడవులు, రంగురంగుల పండ్లు, మెరిసే కూరగాయలతో నిండిన ఒక అద్భుతమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యం పేరు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ నగరం. అక్కడ మామిడి చెట్లు నవ్వుతూ ఉండేవి, అరటి పిల్లలు ఆటలాడుతూ తిరిగేవి. ఇంకా మిగతా ప్రజలు కూడా చాలా సంతోషంగా జీవించేవారు. అదే రాజ్యంలో జంతువులు కూడా పండ్లతో కలిసి స్నేహంగా నివసించేవి. ఆ రాజ్యానికి కాపలాదారుగా ఒక చిన్న కానీ ధైర్యమైన కుక్క ఉండేది. ఆ కుక్క పేరు చిన్ని. చిన్ని ప్రతిరోజు ఫ్రూట్స్ మార్కెట్ చుట్టూ, వెజిటేబుల్ గోదాముల దగ్గర, రాజ్య ద్వారాల దగ్గర జాగ్రత్తగా తిరుగుతూ ఎవరు దొంగతనం చేయకుండా చూసేది. అందరూ చిన్ని మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. కానీ అదే రాజ్యంలో ఒక నక్క కూడా ఉండేది. ఆ నక్క చాలా తెలివైనట్టు నటిస్తూ రాత్రిపూట చాటుగా వచ్చి మామిడి తోటల నుంచి పండ్లు, అరటి గోదాముల నుంచి కాయలు, క్యారెట్ బుట్టల నుంచి కూరగాయలు దొంగలిస్తూ ఉండేది. అందుకే రాజ్యంలో ఒక విచిత్రమైన సమస్య మొదలైంది. ప్రతి ఉదయం ఏదో ఒక చోట్ల పండ్లు మాయమైతూ ఉండేవి. మామిడి చెట్లు చాలా బాధపడుతూ ఊగేవి, మా పండ్లు ఎక్కడికి పోతున్నాయని. అరటి పిల్లలు ఏడుస్తూ మా అరటి పళ్ళు మాయమయ్యాయి అని చెప్పేవి. క్యారెట్ తాతలు తల ఊపుతూ ఇది మంచి లక్షణం కాదు అని అనుకునేవి. రాజ్యంలో చర్చ జరిగింది. టమాటా పెద్దలు చెప్పారు, ఇది ఎవరో దొంగ చేస్తున్న పని అని. క్యాబేజ్ మంత్రి అన్నాడు, మన రాజ్యానికి రక్షణ పెంచాలి. అందరి దృష్టి చిన్ని మీద పడింది. ఇంకా చిన్ని ముందుకు వచ్చి తన మనసులో ఇలా అనుకుంది, ఆ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడటం నా బాధ్యత. ఈ దొంగ ఎవరో తప్పకుండా పట్టుకుంటాను అని అనుకుంది. ఆ రాత్రి నిద్రపోకుండా ఫ్రూట్ గార్డెన్ దగ్గర ఒక పెద్ద మామిడి చెట్టు కింద నిశ్శబ్దంగా కూర్చొని కాపలా కాసింది. చుట్టూ మాయజాల వెలుగులు, దూరంలో క్రికెట్ శబ్దాలు, గాలిలో తేలే పండ్ల వాసన. అర్ధరాత్రి వేళ చీకట్లోంచి చిన్న అడుగుల శబ్దం వినిపించింది. ఆ శబ్దం మెల్లగా అరటి గోదాం వైపు కదిలింది. చిన్ని కళ్ళు తెరిచి జాగ్రత్తగా చూసింది. అది నక్కే. నక్క చాటుగా అరటి బుట్ట దగ్గరకు వచ్చి ఒక అరటి పండు తీసుకుంటుండగా చిన్ని ఒక్కసారిగా దాని ముందు నిలబడింది. నక్క ఒక్కసారిగా భయంతో కదలలేకపోయింది. చిన్ని తన మనసులో ఇలా అనుకుంది, ఇదే దొంగ. చిన్ని నక్కను మెల్లగా పట్టుకొని రాజ్యసభ ఉన్న చోటికి తీసుకెళ్ళింది. ఇంకా అక్కడ అప్పటికే అన్ని పండ్లు, కూరగాయలు కుమికూడి ఉన్నాయి. నక్క తల వంచుకొని కన్నీళ్లతో తన బాధ చెప్పింది. నేను చిన్నప్పటి నుంచి ఎవరూ నన్ను పట్టించుకోలేదు, పని చేసే అవకాశం ఎవ్వరూ ఇవ్వలేదు. ఆకలితోనే దొంగతనం చేశాను తప్ప వేరే దురుదృశ్యం నా దగ్గర లేదు అని చెప్పింది. రాజ్యంలో నిశ్శబ్దం నెలకొంది. మామిడి చెట్లు కూడా మెల్లగా ఊగడం ఆపేశాయి. అరటి పిల్లలు కూడా నిశ్శబ్దంగా నిలబడ్డాయి. అప్పుడు చిన్ని ముందుకు వచ్చి తన మనసులో ఇలా అనింది, తప్పు చేసిన వాడిని క్షమించాలి, కానీ మారాలనుకునే వాడికి అవకాశం ఇవ్వాలి అని రాజ్యంలో చెప్పింది. చిన్ని నక్కకు ఒక అవకాశం ఇవ్వాలని రాజ్యానికి చెప్పింది. నువ్వు నిజాయితీగా పనిచేస్తే నీకు కూడా ఇక్కడ చోటు ఉంటుంది అని క్యారెట్ తాతలు అన్నారు. నువ్వు మా తోటలో పని చేయవచ్చు అని మామిడి చెట్లు అన్నారు. మా పండ్లను కాపాడే పనిలో సహాయం చేయవచ్చు అని అన్నారు. ఇంకా నక్క కన్నీళ్లతో తల ఊపింది, నేను మారుతాను, ఇకపై దొంగతనం చెయ్యను. మరుసటి రోజు ఉదయం నక్క తొందరగా లేచి క్యారెట్ తోటలో పని చేయడం మొదలుపెట్టింది. నీళ్లు పోసింది, పండ్ల బుట్టలు మోసింది, తోట చుట్టూ శుభ్రం చేసింది. చిన్ని దూరం నుంచి అన్ని గమనిస్తూ సంతోషంగా ఉండేది. కొన్ని రోజులు గడిచాయి. రాజ్యంలో ఇకపై ఏ పండు మాయమవ్వలేదు. వెజిటేబుల్ గోదాములు పూర్తిగా సురక్షితంగా మారాయి. రాజ్యసభలో అందరూ చిన్నిని ప్రశంసించారు. ఈ నిజాయితీ వల్లే మన రాజ్యం కాపాడబడింది.
నక్క చిన్ని దగ్గరకు వచ్చి కృతజ్ఞతతో తల వంచింది. నువ్వు లేకపోతే నా జీవితం మారేది కాదు అని అంటుంది. ఆ రోజు నుంచి నక్క రాజ్యంలో నిజాయితీ గల పౌరుడిగా మారింది. చిన్ని మాత్రం ఇంకా మరింత జాగ్రత్తగా రాజ్యాన్ని కాపాడుతూ అందరి హీరోగా నిలిచింది. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే నిజాయితీ ఎప్పుడూ గెలుస్తుంది. తప్పు చేసిన వాడికి మారే అవకాశం ఇస్తే అతను కూడా మంచి జీవితం ప్రారంభించగలడు. దయ మరియు ధైర్యం కలిసినప్పుడే నిజమైన న్యాయం ఏర్పడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.